స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి మాట నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చాలు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగానండి. పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. ఎవరు కన్నా పిల్లలు, వాళ్ళకి బాధ్యత ఉంది పెంచుకోవటం. కాబట్టి పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. వదిలేసేస్తే బాగోదు కదా. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా విందాం దేవుని వాక్యాన్ని. ఇక్కడ పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ సజీవ యాగంగా మీ దేహాలను ఆయన సముఖంలో ఏం చేయాలంట? సజీవ యాగంగా సమర్పించేసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ యాగంగా మీ దేహాన్ని దేవునికి సమర్పించుడి అంటున్నాడు. కింద మాట ఏమంటున్నాడంటే, ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు. తర్వాత ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో దాన్ని పరీక్షించి తెలుసుకునేటట్టుగా మీ మనస్సు మారి
నూతనం అగుట వలన మీరు రూపాంతరం పొందుడి, అంటే కొత్త రూపాన్ని ధరించుకోండి. హల్లెలూయా. సజీవ యాగంగా మీ దేహాన్ని దేవునికి సమర్పించుకోండి అంటే అర్థం ఏంటి? మీ దేహం అని అంటే దేహంలో ఏమేమి ఉన్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, చెవులు ఉన్నాయి. హల్లెలూయా. ఈ అవయవాలన్నిటినీ ఏం చేయాలంట? దేవునికి సజీవ యాగంగా బ్రతికొండంగానే బలిపీఠం మీదకి ఎక్కించమని. అంటే ఒక మాటలో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, యేసయ్యా నా చేతులు నీ కొరకే, నా కాళ్ళు నీ కొరకే సమర్పిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చేతులు సమర్పించావు. ఎవరైనా వచ్చి ఏదైనా నిలబెట్టి నమస్కారం చేయమంటున్నారు, ఏమంటారు? నా చేతులు లేవు. సీతారత్నమ్మ గారు యేసుప్రభు నమ్మాక రానక్కలమ్మ అన్ని దేవుళ్ళని దేవతా బొమ్మలన్నీ తీసుకెళ్ళి పుల్లేరు అని ఒక ఏరు ఉంటుంది, ఆ ఏట్లో అప్పుడు బండి జల్లడు అంటారు. ఆ బండి జల్ల నిండా ఆ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి ఏట్లో పారేసింది. లక్ష్మీ దేవతా బొమ్మను మాత్రమే ఉంచింది. ఎందుకంటే కేజీ బంగారం తీసుకెళ్ళి అది కంసాలికి ఇచ్చి లక్ష్మీ దేవత బొమ్మను చేయమంది, చేసేసింది. ఆ బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తూ ఉండేది. యేసు నిజదేవుడని ఎప్పుడైతే గ్రహించిందో అన్ని విగ్రహాలు తీసుకెళ్ళి ఏట్లో పడేసింది. ఈ లక్ష్మీ దేవత బొమ్మని కరగబెట్టి బంగారం ముద్దగా చేయమనంటే ఆ కంసాలి అతను మాత్రం ఆహా నేను కరగబెట్టకూడదు అంటున్నాడు. ఎందుకంటే మోసం చేశాడు, అందుకని ఆయన కుదరదు అన్నాడు. సరేనని చెప్పి పొయ్యి గేట్ల మీద తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టి కింద కట్టెమెట్టి పొయ్యిలో కట్టెలు పెడతా ఉంది. కాలి 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 కరిగి 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 ఆ పైన పోసిన బంగారు కోటింగ్ అంతా కారి అంత ముద్ద వచ్చింది. మిగతా అదంతా ఏంటని చూస్తే అది ఎత్తడి బొమ్మ, లక్ష్మీ దేవత బొమ్మ. ఎత్తడి బొమ్మ తీసుకుని బంగారంతో పూత పోసి దానిపైన కోటింగ్ ఇచ్చేసి అదే నువ్వు ఇచ్చిన బంగారపు విగ్రహం చేశానని ఇచ్చాడు. మోసం చేశాడు కాబట్టి కరిగినన్నాడు. ఏమంతా కరిగిచ్చేసింది. ఆ వచ్చిన ఒక బంగారం తీసుకెళ్ళి ఎవరికో పేదవాళ్ళకి దరిద్రులకి దానం చేసేసింది. హల్లెలూయా. రాత్రి లక్ష్మీ దేవత ఎదురుగా వచ్చి నిలబడిందంట. సీతారత్నం పూజించినన్నాళ్ళు పూజించావు, ఒళ్ళు కాల్చావు, నా బొబ్బలు వచ్చినాయి చూడు, ఒళ్ళంతా పొయ్యిలో వేసి నన్ను తగలబెట్టావు, మర్యాదగా దండం పెడతావా? పెట్టు 2 చేతులు ఎత్తి, లేదంటే నేను కష్టాలు పాలు చేస్తాను. లేదు లేదు, నా 2 చేతులు యేసు ప్రభుకి ఇచ్చేసా, సమర్పించేసా. హల్లెలూయా. ఏం చేసిందంట? సజీవ యాగంగా నా చేతులు 2 యేసయ్యకు సమర్పించేసా. 4 చేతులు లేవు నీకు కూడా దండం పెడతానికి, ఉన్న 2 చేతులు యేసు ప్రభుకి నమస్కరించుతాను. ఆమెన్. ఇంకా వేరే దేవుళ్ళకి దేవతలకు ఇంకా నమస్కారాలు చేస్తానికి దండం పెట్టడానికి నాకు 4 చేతులు లేవు. యేసు నామములో నా ఎదురు నిలబడటానికి లేదు, నాలో యేసయ్య ఉన్నాడు, మర్యాదగా వెళ్ళిపో. ఇంకేమంటది? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఎప్పుడన్నా బాప్తిసం పొందాక అందరూ పెడుతున్నారు, దండం పెట్టకపోతే ఏమని అనుకుంటారని ఎక్కడైనా దండం పెట్టావా? అడగండి పక్కన. వాళ్ళు నోములు లోసుకుంటున్నారు, పిలిచారు, పోకపోతే ఊరుకోరు. పోయాను కాబట్టి అందరు పెడుతున్నారు, నేను పెట్టకపోతే ఏమో అనుకుంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. బొమ్మ పెట్టుకున్నారు, ఏదో పండగ చేస్తారు కదా వినాయకుడి చవితిని, బొమ్మను పెట్టారు. అందరూ పెడుతున్నారు, ఇంటి వెళ్ళిపోతే మారలా, నేను ఒక్కదాన్నే మారి తిని. అందరూ పెడుతున్నారు దండం, నేను పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని ఒక్కసారిగా అట్టా దండం పెట్టి అట్టా 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 అనుకొని వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే సంపూర్ణంగా చేతులెత్తి దేవునికి యేసుకు నమస్కరించిన వ్యక్తివి కాదా? అవునా? హల్లెలూయా. సమర్పించలా, సమర్పిస్తే మళ్ళీ ఆ చేతులు తెచ్చి దీనికి ఎట్లా వాడతాం? పంపు తిప్పావు, ఏం నీళ్ళు వస్తాయి? ఉప్పు నీళ్ళన్నా వస్తాయి, మంచి నీళ్ళన్నా వస్తాయి. కాసేపు ఉప్పు నీళ్ళు వచ్చి మళ్ళీ కాసేపు మంచి నీళ్ళు వస్తాయా? రావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి యేసు ప్రభుకు నమస్కారం చేసావు. సజీవ యాగంగా నీ దేహంలో ప్రతి అవయవాన్ని ఆయనకు సమర్పించేశావు. నా చేతులు యేసయ్యకే, ఆమెన్. నా పాదాలు యేసయ్యకే, ఆమెన్. నా నోరు యేసయ్యకే, ఆమెన్. నా చెవులు యేసయ్యకే, ఆమెన్. సజీవ యాగంగా సమర్పించాను. కాదులే, అప్పుడప్పుడు నా చెవులు కొద్దిగా సీరియల్ వినటానికి, నా చెవులు కొద్దిగా సినిమాలు చూస్తానికి, ఇంకా చేతులు కొద్దిగా నేను అందరూ ఏదో అదేందో పండగ చేసుకుంటున్నారు, పలహారం పెడుతున్నారు, పంచుతున్నప్పుడు తీసుకోకపోతే ఏమన్నా అనుకోరు. ఆకు ఒక్క ఒక అరటి పండు తెచ్చి ఇస్తున్నారు. మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, రమ్మని, భోజనానికి రండి అని ఏదో తమలపాకు అరటికాయ అయ్యి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చేలా వాళ్ళు పిలిచి తాంబూలం ఇస్తుంటే తీసుకోకపోతే ఏమన్నా అనుకోరు? అనుకోకుండా ఎట్టుంటారు? అనుకోరు, అనుకుంటారు. వాళ్ళని అనుకోకుండా చెయ్యాలి కాబట్టి తీసుకున్నాను. ఆ చేతితోటి తీసుకెళ్ళి, ఒరే ఈ ఆకు ఒక్క ఇవన్నీ మేము తినాం కానీ అరటి పండు నువ్వు తినరా అని ఎవరినో పక్కన ఇంకొకటికి ఇచ్చేసావు. చెయ్యి సాపావా లేదా? సాపేసావు. ఈ చేతులు యేసయ్యకి సమర్పించినట్ట, ఇంకా సమర్పించలేదా? హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి. చేతికి మలినం అంటింది, చేతులెత్తి యేసయ్యకి నమస్కరించావు. యేసు ప్రభువా వందనాలని సాగిలపడి సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశావు. అదే చేతులతోటి ఏం పట్టుకుంటున్నావు? హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోకుండా చేద్దాం అని. హల్లెలూయా, హల్లెలూయా. బెస్ట్ ఫ్రెండే పెళ్లి చేసుకుంటున్నారు. పంతులు గారు మంత్రాలు చదివి పెళ్లి చేస్తున్నారు. బ్రహ్మాండంగా భోజనం, ఎవడికి ఏది కావాలో ఆ భోజనం పెడుతున్నారు. కాకపోతే మా ఫ్రెండ్ కదా, హల్లెలూయా, చేలో పనికి పిలిచేది ఆయనే, కౌలుకి వేసుకోమని చేనిచ్చేది ఆయనే. అయ్యా అవసరం అంటే 5,000 కాదు 60,000 అని తీసుకెళ్ళని ఇచ్చేది ఆయనే పిలిచాడు. ఇప్పుడు మరి వాళ్ళ కొడుకుది పెళ్ళంట, అన్ని తతంగాలు అన్నీ జరుగుతున్నాయి. వెళ్ళి భోజనం చెయ్యొద్దు? హల్లెలూయా. ఏమన్నా అనుకోరు మరి? మళ్ళీ రెండోసారి 10,000 కాదు 5,000 కూడా ఈయన పోరా అని అంటాడుగా. ఎందుకులే, ఉన్న మంచితనం ఈ ఫ్రెండ్షిప్ దెబ్బ తినకుండా చూసుకోవాలి కానీ సరిపోయేస్తాలేనని పోయి బొక్కడి దీని వచ్చావు. నీ నోరు యేసుకే అప్పగించావా? లేకపోతే హల్లెలూయా నిషిద్ధమైన దానిని తినటానికి సమర్పించావా? ఆయనకి దర్శనం వస్తుంది. ఆకలి ఎత్తంటే అన్నం ఉడికిందమ్మాయి అడిగాడు. ఒక 5 నిమిషాలేనండి, కొద్దిసేపు ఉంటే నీరు ఉడుకుతుంది. నీరు దిగుద్దా? ఉడుకుద్దమ్మా, నీరు దిగుద్ది. అప్పుడు దాకా కూర్చోమన్నారు. ఈ 5 నిమిషాలు ఊరకనే కూర్చోటం ఎందుకులే అని మిద్దె పైకి ఎక్కాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంతలోకి ఒక దర్శనం వస్తుంది.
ఏంటిదంటే దుప్పటి ఒకటి దిగి వస్తుంది, ఎదురుగా వచ్చి దుప్పటి పరిసేసారు. ఆ దుప్పట్లో అన్ని రకాలు ఉన్నాయి. ఏంటి అయ్యి? సకల చతుష్పాద జంతువులన్నీ కనపడుతున్నాయి. 4 కాళ్ళు కలిగిన జంతువులన్నీ అందులో ఉన్నాయి. హల్లెలూయా. వెనక నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏంటిది ఇది అంతా నాకు అర్థం కావట్లేదు అంటే, వెనక నుంచి నీవు లేచి వాటిని సంపుకొని తిను అంటున్నాడు. అయ్యో వద్దు ప్రభువా, నేను ఎప్పుడు నిషిద్ధమైనది ఎప్పుడు నేను తినలా. అది నా దృష్టికి నిషిద్ధమైనది, నేను ఎప్పుడు తినను. హల్లెలూయా, హల్లెలూయా. నిషిద్ధమైనది, అది నిషేధించబడినది, అది నేను ఎట్ట తింటా? నేను తినను. అదప్పటి పైకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు మళ్ళీ స్తోత్రం, స్తుతి, హల్లెలూయా హల్లెలూయా అంటా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. మళ్ళీ దుప్పటి దిగి వచ్చింది. అదే జంతువులు, చతుష్పాద జంతువులన్నీ కనపడుతున్నాయి. లేచి వాటిని సంపుకొని తిను అంటున్నాడు. వెనక మళ్ళా స్వరం వినపడుతుంది, తిను. లేదు ప్రభువా, అది నిషిద్ధం, నేను ఎట్ట తింటా? తినకూడదు, నేను తిన్ను, ఎప్పుడు తినను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నా దృష్టికి నిషేధించబడింది. అది నేను తినకూడదు తీసుకొచ్చి ముందు పెట్టి తినమంటున్నావు, ఏంది ప్రభువా? హల్లెలూయా. అయ్యా వింటున్నారా? ఏది పథ్యం? నీ కాళ్ళు చేతులు అవయవాలన్నీ ఆయన బలిపీఠం మీద సజీవ యాగంగా దేవునికి సమర్పించేసావు. నువ్వు బలిపీఠం మీద ఉన్నావు. ఖాళీ బూడిదైపోతే పొగ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ పొగను స్వీకరించినటువంటి దేవుడు సంతోషించి నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకొని ఆయన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టి, ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడో అక్కడే కూర్చోబెడతాడు. ఆయన కలిగిన అధికారాన్ని నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. అందుకోసం మనం సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించాం. సమర్పించిన మనం ఏం చేయాలి? మన చేతులు దేవునికి సమర్పించేసాం. దానితో చేయకూడని పని చెయ్యకూడదు, అనకూడని మాట అనకూడదు. అంటే ఏమైందంట? ఒక్క మాట అనకూడని మాట, కాని మాట ఒక్క మాట అన్నాడు అంతే. కాలు కూడా పెట్టనీలా, కానానులో కాలు పెట్టనీలా మోషేని. ఒక్క మాటేగా, ఒక్కసారేగా చూసింది. వెనక్క తిరిగి చూడొద్దంటే చూసింది ఒక్కసారేగా. ఒక్కసారి చూడకూడంది, వెనక్కి వద్దు అంటే చూశారు. ఒక్క పండేగా తిన్నది, ఒక్కసారేగా తిన్నది. అవును, ఒక్కసారే అవాదం పండు తిన్నది. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమస్వరూపియో. తేడా జరిగితే అంత కఠినంగా ఉంటాడు. నిర్దాక్షిణంగా తోటలో నుంచి బయటికి పంపించేసాడు. హల్లెలూయా. కాని మాట ఒక్కటి పలిగితే కానాల్లో కాలు కూడా పెట్టని. ఇలా మోయాబు ప్రాంతాల్లో దేవుడి చంపేసేసి దేవదూతల ద్వారా సమాధి చేపించేసాడు. అంత కఠినంగా ఉంటాడా? అవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మరి పత్యం జాగ్రత్తగా ఉంటున్నావా? నీ కళ్ళు జాగ్రత్త, నీ ఒళ్ళు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ కాళ్ళు చేతులు జాగ్రత్త. పత్యం తప్పనీయగాకు. హల్లెలూయా. పత్యం తప్పావా ఏమైద్ది? కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. తర్వాత బాధ, ఆ నొప్పి, అది అనుభవించేటప్పుడు నీకు అర్థమైంది, నేను ఎందుకు చేశాను ఈ తప్పు, అది ఎందుకు తిన్నాను, దాన్ని తినకూడదు, అది తినకుండా ఉన్నా బాగుండేది, అక్కడికి వెళ్ళకుండా ఉన్నా బాగుండేది, నేను ఆ మాట అనకుండా ఉన్నా బాగుండేది. అయ్యో ఎందుకు చేసింది. హల్లెలూయా. బాధ అనుభవించేటప్పుడు మామూలు బాధ కాదు.
హల్లెలూయా, హల్లెలూయా. 40 రాత్రులు 40 పగళ్ళు ఏడ్చి 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 తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్ళతోటి పరుపుని పైకి తేలజేశాడంట. ఎంత ఏడిపు ఏడిశాడు. హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. బిడ్డ జబ్బు చేశాడయ్యా, బాగు చేయి నాయనా, బ్రతికిచ్చయ్యా. ఏడ్చాడు ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. 7 రోజులు ఏడ్చినా కానీ ఏం జరిగింది? క్షమాపణ అయితే దొరికింది కానీ శిక్ష తప్పలా. బాబు చచ్చిపోయాడు. ఏంది ప్రభువా? ఆశపడింది ఒకటి, అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది మరొకటి. ఏడిస్తే కన్నీరు చూసి పశ్చాత్తాపడ్డాను, తప్పు ఒప్పుకున్నా కాబట్టి క్షమించి ఈ బిడ్డను బ్రతికిస్తాడు అనుకున్నా. బిడ్డ చచ్చిపోయాడేంది? ఆయనకు అర్థమైంది, నేను చేసిన తప్పుకు శిక్ష నా బిడ్డ మీదకి వచ్చింది. ఆ శిక్ష ప్రతిఫలంగా అతను చచ్చిపోయాడు. పాపానికి క్షమాపణ అయితే దొరికింది కానీ, పాపానికి పరిహారం అయితే దొరికింది కానీ శిక్ష మాత్రం తప్పల. పక్కలుగా చెప్పండి, చేసుకున్నవాడికి చేసుకున్నంత. మంచి చేసుకుంటే మంచి ఫలితాన్ని అనుభవిస్తావు, చెడు చేస్తే చెడు ఫలితమే అనుభవిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నావో జాగ్రత్త, ఏం చూస్తున్నావో జాగ్రత్త, ఏం తింటున్నావో జాగ్రత్త, ఏం ఆలోచిస్తున్నావో కొంచెం జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు చూడలేదు, నేను ఒక్కడనే ఉన్నా అక్కడ. హల్లెలూయా. ఎవరు లేరు, నువ్వు చేసింది ఎవరు చూడలా, కానీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎట్ట చెయ్యాలా? పత్యం జాగ్రత్తగా ఉండాలా. సజీవ యాగంగా దేవునికి నీ దేహాన్ని సమర్పించావు. ప్రభు శరీరాన్ని తిని, ప్రభు రక్తాన్ని తాగి, ప్రభు సారూప్యంలోకి మలచబడతా రూపాంతరం చెందుతూ ఉన్నావు. మనస్సు మారి రూపాంతరం చెందాల. యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి నీ దేహం, అదే పోలికలోనికి నీ శరీరం మార్పు చెందాల. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎన్నాళ్ళ నుంచి చర్చికి ప్రార్థనకి వచ్చినా రూపాంతరం చెందటంలా, వాళ్ళ రూపం వాళ్ళ పాత స్వభావమే, ఆ పాత ఆలోచననే. నువ్వెంత చెప్పుకో, ఏనుగు మీద వాన పడితే అది ఏమన్నా లెక్కలు వేసుకుంటుందా? హల్లెలూయా. జోరున వాన కురిసినా కానీ ఆ ఏనుగు మీదన కానీ ఆ దున్నపోతు మీద కానీ అవన్నీ దానికి లెక్కలా కూడా ఉండదు. హల్లెలూయా. అంటే మార్పు ఏమి ఉండదు. వాన వస్తుంది, నీడకి రా అంటే వాన వస్తుందా, ఆడొస్తుంది, వస్తే వచ్చిందిలే పని, అది లెక్కలో కూడా వేసుకోదు. హల్లెలూయా. దేవుని మాట కూడా వెనక్కి త్రోసి వేస్తున్నావా? వింటున్నావు కానీ ఆచరించటం లేదా? నన్ను కాదులే, ఆ పక్కనున్న ఎవరికోలే అన్నట్టుగా, అది నాకు సంబంధం లేదు అనుకుంటున్నట్టు ఉంటున్నావా? లేదు. రేపు పొద్దున నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించేటప్పుడు, అయ్యా యేసయ్యా కాపాడు కాపాడు అంటే ఆయనంట పక్కకు మల్లుకుంటాడంట, ముఖం సాటును వేసుకుంటాడు. అదేంది ప్రభా, నేను అట్ట చేశాను, మందిరానికని నేను అంత ఖర్చు పెట్టాను, అంత కష్టం చేశా, దేవుని కోసం ఎంత త్యాగం చేశాను, నా మొర ఎనవేంటయ్యా? పలుమార్లు నేను పిలిచా, నువ్వు నా మాట లెక్కలు కూడా వేసుకోవాలా. కష్టం వచ్చింది, ఏడుస్తున్నావు, నేను ముఖం దాటేస్తా, సాటును వేసుకొని నేను వినను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పలు రీతులుగా మాట్లాడతాడు, వేరు రీతులుగా పలకరిస్తాడు. నొచ్చరించి, బుజ్జగించి, బతిలాడి, మంచిగా ప్రేమగా లాలించి, జోలబాడి, ప్రేమగా ముద్దుగా
ఆప్యాయంగా జాలితో చెబుతూ ఉంటాడు. చెబుతాడు. ఏమైద్దమ్మా, పిల్లోడికి ఎంత చెప్పినా వానరా, తడుస్తావు, జలుబు చేస్తుంది, బయటకు వద్దయ్యా, ఇక్కడే ఉండయ్యా అంటే తీసుకొస్తే మళ్ళీ పోతున్నాడు. మళ్ళీ బురదలో పడేస్తున్నాడు. వాళ్ళంతా బట్టలన్నీ మురుగు చేసుకుని మొద్దగా తలంతా దడుక్కుని మళ్ళీ వచ్చాడు. ఏమ్మా విక్టోరియమ్మ, ప్రేమతో ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటావు కదా. 25 సార్లు చెప్పారు, ఈడు ఇంటర్లా పోయి ఎగిరి బురదంతా పూసుకుని తల ఒళ్ళు మొత్తం తడుపుకుని వానలో తడిసిపోయి వచ్చాడు. ఎత్తుకుని నా బంగారు కొండే అని ముద్దు పెడతారా ఏమ్మా? హల్లెలూయా. బట్టలన్నీ వలి తడుపుకున్నావు కొడుక, ఎంత తెలివిగల్లోడు ఇవరు నాయనా, అంతే కదమ్మా? హల్లెలూయా. అంతే చేస్తామయ్యా. తడిసి రకంగా గుడ్లన్నీ బురద చేసుకుని వానలో తడిసి వచ్చే. ఎన్నిసార్లు చెప్పాను వినకుండా. నేను చెప్పే మాట నీకు వినపడతలేదా? చెవుడు వచ్చిందా? అర్థం కావట్లేదా? దాని భావం తెలియటం లేదా? హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాను వద్దన్నానా? తడుస్తావు, జలుబు చేసుద్ది, హాస్పిటల్ ఫాలో అవుతావు, వద్దురా అని చెప్పానా? ఇంత గుడ్లు తడుపుకుని ఈ రకంగా బురదంతా పూసుకొని వచ్చావు. అయ్యా ప్రేమతో ముద్దు పెడతాం, తీసి కొడతాం ఒకటి. మీరు ఎత్తుకుని ముద్దు ఆడతారు అట్టుకుంది. ఎంత మంచి తండ్రులు నాయన. హల్లెలూయా. తడిస్తే తడిసేలా కొడుక. హల్లెలూయా. ఆసుపత్రి నేను తీసుకెళ్తాలే, నీకేం పర్లేదు, ఏలైనా లచ్చలైనా పెడతా, ఉన్న అరెకరమైన అమ్మైనా చూపెత్తాలే కొడుక అని ఎత్తుకుని ముద్దు పెడతావా? హల్లెలూయా. దేవుడు నీ ఎడల ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత జాలి తలుస్తున్నాడో. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు ఆయన మాట ధిక్కరించినా, మాటికి ఎన్ని మార్లు గద్దించినా లోబడటం లేదా? ఏమైందంట? తిరుగుండదిక. హఠాత్తుగా అడ్రస్ లేకుండా అయిపోతావు. మరి ఎట్ట చెయ్యాలా? లోబడు. హల్లెలూయా. పత్యం జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. ఏది వద్దంటున్నాడా, ఎందుకు వద్దంటున్నాడా ఆలోచించు. దేవుడు నీ మీద ప్రేమ ఉన్నది కనుక, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడవక కృప చూపిస్తున్నాడు. విడిచిపెట్టట్లా, దయదలుస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. పోనీలే తప్పు, ఈ ఒక్కసారి క్షమించుదాం, పోనీలే తప్పు, ఈసారి క్షమించుదాం. క్షమిస్తూ దీర్ఘశాంతంతో ఓపికతో కనిపెట్టుకుని ఉంటున్నాడు. రబ్బరు సాగుతుంటే పీగుతా ఉన్నావు, లాగుతూ ఉన్నావు. రబ్బరు సాగబీగితే మూరదాకా వచ్చుద్ది, కానీ బారదాకా సాగబీగితే ఏమైద్ది? ఏదో ఒక చోట పుట్టక్కని తెగిపోద్ది. దేవుని ప్రేమను, దేవుని దీర్ఘశాంతాన్ని సాగబేక మాకు, తెగిపోద్ది. కృపామయుడు, దయాళుడైన దేవుడు కోపగించుకొని చెయ్యి సాపి కొట్టవలసి వస్తుంది. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని దెబ్బ తగలక తలికే. మనసు మార్చుకో, దేవుని చిత్తానికి లోబడు. హల్లెలూయా. సజీవ యాగంగా మన బలిపీఠం మీద బలిగా సమర్పించేసుకున్నాం. దేవునికి సమర్పించిన చేతులు నీ. ఆమేన్. బలిపీఠం మీద పెట్టబడిన కాళ్ళు నీ. ఆమేన్. దేవుని మాటే, దేవుని ఊసే నీ నోట రావాలా. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలంట? నోహాను గారు ఏం చెప్పాలంట? ఎక్కడికి వెళ్ళినా యేసయ్య మాటే చెప్పాలా. బ్రతికించిన యేసయ్య మాటే చెప్పాలా. ఆయన నీకు ఏ మేలు చేశాడో అనుభవించిన మేలే చెప్పాలా. దేవుడు నీ ఎడల జాలిపడి ఏ స్థితిలో నుంచి ఈరోజు నేను ఈ స్థితికి తెచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఆకలి అయినప్పుడు అమ్మ ఆకలి 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 అని అరుస్తారు. ఆకలి తీరిపోయింది. ఏరా తిన్నావుగా, మర్చిపోయావా? పెట్టేవులేమ్మ నువ్వు గాంగా. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోకూడదు. హల్లెలూయా.
ఒకసారి అటు ఇటు పక్కన ఉన్న వారిని సంగతులు ఆలోచించండి. ఎంతమంది కాళ్ళు నొప్పులని, జ్వరాలని, టైఫాయిడ్ జ్వరం అని, కణాలు తగ్గినాయి అని, బయట పరిస్థితులు ఏం బాగల, మళ్ళీ కొత్త రకమైన ఇంకొక వైరస్ ఇంకొకటి వచ్చింది, మొదలైంది. పెరుగుతా ఉన్నాయి కేసులు. కొన్ని చోట్ల లాక్డౌన్ స్టార్ట్ చేసేసారు. హల్లెలూయా. పోయినసారి తప్పించుకున్నావుగా, దేవుడు కాపాడాడు. మర్చిపోయావు, అన్నీ మర్చిపోయావు. హల్లెలూయా. దేవుని విలువ తెలియటలా, దేవుడు చేసిన మేలు మర్చిపోయావు. మళ్ళీ ఈసారి నిన్ను దయదలిస్తే, మరలా కనుకరిస్తే కొన్నాళ్ళు ఉండనిస్తాడు, లేకపోతే దానికి అప్పగిస్తే పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఆయన కోపానికి తావు ఇయ్యకండి. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని కోపానికి అవకాశం ఇయ్యగాకు. హల్లెలూయా. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతన పరచబడుట వల్ల రూపాంతరం చెందండి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వెక్కడున్నా దేవుని బిడ్డవే. వేరే అవతారం ఎత్తగాకు, రూపాంతరం చెందు, క్రైస్తవుడిగా ఉండు. ఎవరికో భయపడి, ఎవరినో సంతోషపెట్ట చూసి బలిపీఠం నుంచి కిందకి దిగమాకు. వేరై దేవునికి దూరమై బలిపీఠం మీద నుంచి సమర్పించిన నీ కాళ్ళు చేతులు వేరే పనికి వాడమాకు. క్షేమం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కిందకి చదువుదాం చూడండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగనే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరు అవయవాలమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేవరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటకులోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం అందరం వేరు వేరు ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. ఇక్కడ మనం కూడిన మనమంతా వేరు వేరు కులాలకు సంబంధించిన వారు ఉన్నాం. ఇక్కడ మనం అందరం వేరు వేరు తల్లులకు పుట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఉన్నాం. మనం ఎవరమైనప్పటికీ ఒకే రక్తంలో కడగబడిన, చెప్పరు, ఒకే రక్తంలో కడగబడిన వీళ్ళకి అర్థం కాల. అయ్యా మనం అంతా ఎవరు అంటే ఇప్పుడు ఒకే రక్తంలో కడగబడిన ఒక తండ్రి బిడ్డలం. ఆమేన్. ఒకే చెట్టులో ఉన్న వేరు వేరు కొమ్మలం. ఈ మనిషి ఒకళ్ళైతే, ఆ మనిషి ఒకళ్ళైతే, ఈ మనిషి ఒకళ్ళైతే, వీళ్ళన్నీ కొమ్మలన్నీ యేసు ప్రభు అనే మొదులతోటి అంటుకట్టబడి అతుక్కుని ఒక చెట్టులాగా ఉన్నాం. ఆమేన్. మనం వేరు వేరు అవయవాలం అయినప్పటికీ వేరు వేరు అవయవాలం. ఒకే శరీరంలో ఉన్న ఒకళ్ళు చెయ్యి అయితే, ఒకళ్ళు కాలు అయితే, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలం. కానీ మనందరికీ తలకాయ ఎవరు? శిరస్సు ఎవరు? యేసు ప్రభువే మనకు శిరస్సు, తలకాయ ఆయనే. హల్లెలూయా.
అందరం వేరు వేరు అవయవాలంగా ఒక శరీరంలో వేరు వేరు భాగాలుగా ఆయనతోటి అంటుగట్టబడ్డాం. హల్లెలూయా. మనం ఏ కులమైనా, ఏ ఊరైనా, ఏ జాతి అయినా, ఏ ఊరైనా, మనమంతా ఒక్క శరీరంలో వేరు వేరు అవయవాలు ఒకే శరీరంలో కలిసి అతుకుబడి ఉండాం. ఇప్పుడు మనం అంతా ఏం చేయాలంట? ఎవరి పని వాళ్ళు చేయాలి. అంటే కాలు పని కాలు చేయాలా, చెయ్యి పని చెయ్యి చేయాలా. బోధించువాడైతే బోధించట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. హెచ్చరించేవాడైతే హెచ్చరించే పనిలో తను దృష్టి పెట్టి ఉండాల. పంచిపెట్టేవాడైతే పంచిపెట్టాల. హల్లెలూయా. శుద్ధ హృదయంతో ఇతరులకు పంచిపెట్టాలి, పంచిపెడుతూ ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తలా ఒక పని చేసి దేవుని పనిని సంపూర్ణం చేయాలి. హల్లెలూయా. దేవుని పనిలో మనం సంపూర్ణత కలిగి ఉండాలి, సంపూర్ణులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కాలు పని కాను చేయాలా, చెయ్యి పని చెయ్యి చేయాలా, నోటి పని నోటు చేయాలా, ఎవరి పని వాళ్ళు చేయాలా. హల్లెలూయా. కాబట్టి ఇవన్నిటికీ ఒకదానికి ఒకటి సంబంధం ఉందా లేదా? శరీరంలోని ప్రతి అవయవం ఒక్క దేహంలోనే భాగం కాబట్టి నడుస్తుంటే కాలుకి ఎదురురాయి తగిలింది, అబ్బా అంటది నోరు, ఒళ్ళంతా వంగుద్ది, చెయ్యి పోయి కట్టుద్ది. ఆమేన్. అంటే ఒంటిలో వేరే అవయవానికి నొప్పి తగిలింది, బాధ కలిగింది అంటే మిగతా అవయవాలన్నిటికీ బాధ్యత ఉందా లేదంటారా? బాధ్యత ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా జ్వరం వచ్చింది, ఎవరికైనా బాధ కలిగింది, ఎవరికైనా సమస్య వచ్చింది, ఏం చేయాలి? కదలాల. శరీరంలో అవయవాలు, అన్ని అవయవాలు ఎవరి పని వాళ్ళు చేయాలి. చేయకపోతే ఏంటంటే, ఒక చెయ్యి నేను కదలను, నేను ఏడకు రాను, పక్కింటి వాళ్ళకి జ్వరం వస్తే నాకేం వచ్చా, నాకు బాగానే ఉంది, నేను పోను అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్కూరు ఆయనకి ఎవరు బాధ కలిగింది, వాళ్ళకు బాధ అయితే నాకేమే కాదయ్యా. మన చర్చికి వచ్చే విశ్వాసే ఒకళ్ళు చచ్చిపోయారు, విశ్వాసే చనిపోయాడు, సమాధి కార్యక్రమం ఉంటుంది. అయితేలే నాకెందుకు, నేను రాను, నాకు చేలో పని ఉంది, మా ఇంటికాడ పని ఉంది, నాకు ఎడ కుదరదు, నేను రాను అంటే ఇది కదలతల్లా. అంటే దీనికి ఏమైనట్టు చెప్పరు? కాలు చేయి ఈడ్చుకుంటా తిరుగుతున్న వాళ్ళు ఎవరు చూడలేదా? దీన్ని ఇటు పట్టుకొని ఎట్టేసేస్తే ఆట ఉంటుంది, లేదంటే తీసేస్తే ఎట్టేట్టుంటుంది. హల్లెలూయా. వాళ్ళకి నీకు తేడా లేదు. ఆత్మీయ జీవితంలో పక్షవాతం వచ్చింది నీకు. అవతల తోటి విశ్వాసి ఇంటిలో ఒక వ్యక్తి చనిపోతే ఏడుస్తూ పక్క శరీరం అంతా నొప్పితో బాధపడుతుంటే నాకు సంబంధం లేదు, నేనేం కదలను, నేను ఆ తగ్గడు పోను, మట్టి చేస్తా, నేనే ఆడొచ్చేది, నేను రా, నాకు చేరు పని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనికి బ్లడ్ రక్త ప్రసారం ఆగిపోయింది. అన్నీ కలిసి ఉన్నట్టయితే అన్ని అవయవాలకి రక్తం ప్రవహిస్తూ ఉంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది, అన్నీ వచ్చినాయి, అందరూ వచ్చారు. ఈ ఒక్క వ్యక్తి నేను రాను అంటున్నాడు. నాకు ఏడ కుదురుద్ది, నాకు పొలం పని వల్ల, నాకు బరిగొడ్లు పాలు ఇద్దా, మేత తెచ్చి వాటికి నీళ్ళు పెట్టుకొని ఇంకా పనులు ఉంటాయి, నాకు పనులు ఉంటాయి కాబట్టి నేను రాను అంటుంది. రాటల్లా. దీనికి చలనం లేదంటే అర్థం స్వచ్ఛబడింది. హల్లెలూయా. పక్కన అడగండి, స్వచ్ఛబడిన చేతివి కాలివా, జీవం రక్త ప్రసారం కలిగి ఉన్నటువంటి కనెక్షన్ సంబంధం కలిగి ఉన్న సరైన పనిచేసే చెయ్యివే అడగండి. హల్లెలూయా. పక్క ఊరిలో కూటం జరుగుతుంది, కుటుంబ ప్రార్థన అయితే వాళ్ళు ఊరోళ్ళు పోతారు, మా ఊరోళ్ళు ఏడ వస్తారు. ఏం బెదరో నువ్వు వస్తావా? నాకు ఏడ కుదురుద్ది బెదర, పగులంతా పని చేసి వచ్చా, సాలిపోయింది, నేను రాను, పోతే మీరు పోండి. ఏం బెదరో నువ్వు వస్తావా? సినుకులు పడుతున్నాయి కానీ నేను రాలే, పోతే మీరు పోండి. ఎవరు రామంటున్నారు కాబట్టి నేను కూడా పోన్లే. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. నరాలు కనెక్షను ఒంట్లో ప్రతి భాగానికి ఉంటాయి. ఆమేన్. గుండెలో రక్తం ప్రతి శరీరంలోని ప్రతి అవయవానికి ప్రతి భాగానికి రక్తం ప్రవహిస్తూ ఉండాల. ఆమేన్. అన్నిటికీ కనెక్షన్ సంబంధం సక్రంగా ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన శరీరంలో, యేసయ్య శరీరంలో ఒక అవయవానివి. గుర్తుపెట్టుకో, యేసయ్యకి నీకు సంబంధం సక్రంగా ఉండాలి. పక్కనున్న ప్రతి అవయవానికి నీకు సంబంధం, స్నేహం, సహవాసం ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి దినం ఆది అపోస్తుల కాలంలో ప్రతి దినం తప్పనిసరిగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎంట కూడుకుంటున్నారు. వాళ్ళు కూడుకుంటున్నారు. వేరే పని ఏమి ఉండదు వాళ్ళకి. పని పెట్టుకుంటే విస్తారమైన పని పెట్టుకుని మార్తమ్మలాగా తొందరపడి గంట కోటానికి కుదరదని ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి, స్థిరాస్తులన్నీ అమ్మేసి, పరిశుద్ధుల పాదాల దగ్గర తెచ్చి పడేసి, యాలకు ఒక ముద్ద పెట్టండి, తిని ప్రార్థనలో మందిరంలోనే పడి ఉంటాం, ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాం అని ప్రార్థన సహవాసంలో కాలం గడుపుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతిరోజు కనెక్షన్ అవసరం. నరాల అన్నిటినీ కలిపే నరాల సహవాసం, సఖ్యత, అటన్నిటి ఐక్యత ఉండాలి. బ్లడ్ రిలేషన్, ఆత్మ సంబంధమైన రిలేషను మనం అంతా కలిపి, మనం గుండె నుంచి వచ్చే రక్తం అన్ని అవయవాలకి ప్రవహిస్తూ ఉండాలి. రక్తం ప్రసారం జరగట్లేదు అని అంటే అర్థం, రక్తం ప్రవహించకపోతే, రక్తం గడ్డగట్టింది అంటే ఏమైపోద్ది? అన్ని అవయవాలు మొత్తం కొలాప్స్ అయిపోతాయి. హల్లెలూయా. బాగానే మాట్లాడేవాడు, బాగానే పనిచేసేవాడు. రాజా సుబ్బారావు వాళ్ళ తమ్ముడు సింగరకొండపాలెం సడన్గా పడిపోయాడు. ఏంటి హాస్పిటల్ తీసుకెళ్తే రక్తం గడ్డ గట్టిపోయింది. మాట లేదు, చూపు లేదు, కాలు లేదు, చెయ్యి లేదు, పడిపోయాడు. హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. కొంతవరకే మార్పు వచ్చింది. మాట ఇప్పటికీ స్పష్టంగా మాట పూర్తిగా రాల. హల్లెలూయా. నడక పూర్తిగా ఇప్పుడు ఎంతకాలం అవుతుందయ్యా? సుమారుగా ఉజ్జాయింపుగా సంవత్సరమా, 2 సంవత్సరాల? 2వ సంవత్సరం, 2 ఏళ్ళు. హల్లెలూయా. ఇంతవరకు సరైన కదలిక లేని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. అది దాని బాధ ఏందో ఆ అబ్బాయిని అడిగితే కానీ చెబుతాడు మీకు. ఎంత వేదన ఉంటుంది. లేచి వాళ్ళు అక్కడి దాకా పోవాలంటే ఎవరైనా కావాలి. పోనీ ఏదన్నా ఒక మాట పలకాలంటే స్పష్టంగా రాదు. ఏదోదో పలుకుతూ ఉంటుంటాడు కానీ అది అర్థం కాదు. ఏంటి జాంకాయ తెమ్మంటావా అంటాడు. చెప్పదలిసేండి మాటని స్పష్టంగా పలకలేని పరిస్థితి. ఎందుకంటే నరాలు, బ్లడ్, రక్తం సరిగ్గా ప్రసారం జరగటల్లా. అందుకనే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు వస్తున్నావు కానీ మార్పు లేదు, రూపాంతరం రాలా. హల్లెలూయా. చలనం లేదు, స్పర్శ లేదు. ఆ వ్యక్తి ఏమో శారీరకంగా స్పర్శ లేని కాలు చేతులతో మంచంలో ఉన్నాడు. నువ్వు తిరుగుతున్నావు కానీ ఆత్మ సంబంధమైనటువంటి కనెక్షన్, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం లేదు. ఎందుకని? ఆమె అంత మాట అంటే నేను ఎట్ట పలకను. హల్లెలూయా. ఆయన అంత పని చేస్తే తలుచుకుంటే కడుపు తరుక్కు వెళ్తుంది. వాళ్ళ ఇంటికాడ కూటం అయితే నేను ఎందుకు వస్తా? రాను. పక్షవాతం వచ్చింది నీకు. శారీరకంగా బాగానే తిరుగుతున్నావు, బ్రతికి ఉన్నావన్న
పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే, సచ్చినోడివే. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోయిన స్థితిలో ఉంది. చచ్చినోడికి తప్ప బతికున్నవాడిని రే అబ్బాయి ఇట్రా అని పిలిచాం, వస్తాడా రాడా? వస్తాడు, వినపడుద్ది. ఒకసారి పిలిచాం రాలా, 2 సార్లు పిలిచాం రాలా, 3ఓసారి ఇటు రారబ్బాయి నిన్నేనయ్యా పిలుస్తుందంటే వస్తాడా రాడా? వస్తాడు. అంటే వాడు బతికున్నాడు కాబట్టి, వినపడుతుంది కాబట్టి, రమ్మన్న మాట అర్థమైంది కాబట్టి వస్తాడు. సచ్చినోడికి 100 సార్లు చెప్పు, వినపడుద్దమ్మా. సూది పెట్టి పొడువు, స్పర్శ లేదు, కదలిక లేదు, మార్పు లేదు. పక్క వాళ్ళని అడగండి, బతికున్నావా సచ్చున్నావా? ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నావా, లేక బ్రతికినట్టుగానే సహవాసం కలిగి సరి అయిన సంబంధం కలిగి వెంటనే రెస్పాండ్ అవుతున్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎజ్రా అంటున్నాడు, యెరూషలేము ప్రాకారం కూలిపోయింది, ప్రాకార గోడలు కూలిపోయినాయి, గుమ్మాలు కాలిపోయినాయి. ఆ వార్త వినపడింది మాకు. మేమేం చేసాం తెలుసా? విన్న వెంటనే, ఆ మాట విన్న వెంటనే నేను కూర్చున్నా, ప్రార్థన చేయటం మొదలుపెట్టా. కన్నీరు కార్చి ఏడ్చి ఏడ్చి ఏడుస్తానే ఉన్నా. అంటే ప్రాకారపు గోడలు కూలిపోయినాయి అంటే యెరూషలేము యొక్క గుమ్మాలు కాలిపోయినాయి అన్న మాట చెవిని పడగానే, ఉండు ఈ పనులన్నీ ముగించుకుని నాటెయ్యాలా, కలుపు తీయాలా, వరి కొయ్యాలా, అంత అయిపోయినాక అప్పుడు ఉపవాసం ఉందామని అన్నాడా, లేకపోతే ఎమ్మటే ఉపవాస ప్రార్థన కూర్చున్నాడా? వెంటనే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురును పట్టుకెళ్ళారు, చెరసాలలో బొండ బిగించి పడేశారు. ఆ వార్త సంఘానికి తెలిసింది. ఏం చేశారు? సంఘం అంతా రాత్రంతా ఒక చోట కూడి గదిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. వార్త చెవిని పడగానే వాళ్ళకి ఏమైందంట? స్పందన, కదలిక వచ్చింది. హల్లెలూయా. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, అందరు కలిసి మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ఏడ్చారు, ఎంత ప్రార్థన చేశారు, ఎంత కదలిక వారిలో, ఎంత స్పందన వచ్చింది అంటే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. తోటోళ్ళంతా నిద్రపోతున్నారు, సంఘం అంతా మందిరంలో కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన చేశారు వాళ్ళంటే, వాళ్ళ ఏడుపు దెబ్బకి పరలోకం తెరవబడింది. దేవదూత దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన చేస్తుంటే దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చాడు. హల్లెలూయా. సంఘం అంతా ఐక్యంగా ఏక మనసుతో ఏకాత్మతో ఏకమై ఒక చోట కూడి ప్రార్థన చేస్తే, సంఘం చేసే ప్రార్థనతోటి పరలోకం తెరవబడుతుంది. దేవదూతలు కిందకి దిగి వస్తారు. ఆమేన్. పక్కలతో చెప్పండి, పేరుకు ప్రార్థన చేయగాకు, పరలోకం తెరవబడే ప్రార్థన చెయ్యి. దేవదూతలు దిగి వస్తారు నీ ప్రార్థన దెబ్బకి. ఆమేన్. దేవదూత వచ్చేసి నిద్రపోతున్నాడు అయ్యగారు. పేతురుగారు అంటే ఈయన శుభ్రంగా నిద్రపోతున్నాడు. పక్క లేపి తట్టి, లే ఏంటయ్యా లేగు, చెప్పులు వేసుకో. చెప్పులు వేసుకున్నా. కర్ర తీసుకో. తీసుకున్నా. రా పదరా. ఒక్కొక్క గేటు అన్ని గేట్లన్నీ తెరుచుకున్నాయి. నేరుగా తీసుకొచ్చేసాడు. వచ్చేసి ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తలుపు తీసి చూస్తే సమాధానం, పేతురు అక్కడే ఉన్నాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, ఐక్యతతో ఆత్మీయతతో కలిసి ప్రార్థన చేస్తే ఆమేన్ అనకముందే జవాబు అక్కడ దిగుతుంది. ఆమేన్. అందుకే గంట కోటం. హల్లెలూయా. నామకార్థ భక్తి అన్నాలు చేస్తావు, మధ్యలో యేసయ్య వస్తే నీ పరిస్థితి ఏంటి?
దేవదూతలు దింపే ప్రార్థన నువ్వు చెయ్యాలా. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నీ ప్రార్థనతో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నేళ్ళు మార్పు చెందాడు, యేసుని నమ్మాడు. నామకార్థమైన భక్తి కాదు ఆయన చేస్తుంది. ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే దేవదూత దిగి వచ్చే, కొన్నేళ్ళు చిత్తం ప్రభువా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిని, నీ ధర్మ కార్యాలు నీవు చేసే ప్రార్థన పరలోకానికి వచ్చాయి, అందుకే జవాబుగా నేను నీ దగ్గరకు వచ్చా. చిత్తం ప్రభువా, ఏం చేయమంటావయ్యా? యొప్పే అనే పట్టణంలో పేతురు అనే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పిలిపించు. హల్లెలూయా. సరేనయ్యా, అట్టాగే పని వాళ్ళని పిలిచి యొప్పే అనే పట్టణానికి వెళ్ళండి, సీమోన్ అనే చర్మకారుని ఇంట్లో అక్కడ దిగి ఉన్నాడు, ఆ పాస్టర్ గారిని పిలుచుకురా. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నాడు అంట. చుట్టాలారా వస్తారా? వస్తాం రండి అని చుట్టాలు మొత్తాన్ని ఇంటి నిండా పోగు చేశాడు. హల్లెలూయా. చుట్టాలంతా ఏక మనసుతోటి పాస్టర్ గారు ఏం చెబుతారో శ్రద్ధగా వింటున్నారు. పాస్టర్ గారు వచ్చారు. పేతురు పాస్టర్ వచ్చి, అయ్యా నన్ను పిలిచావు కదా? అవును. హల్లెలూయా. ముందు ఎవరు వచ్చారు ఈయన ఇంటికి? ప్రార్థించే కొర్నేలు ఇంటికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? పాస్టర్ గారు వచ్చారు. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటే ఆది అపోస్తుల కాలంలో అపోస్తులందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగాడో, ఆ ఇంట్లో ఉన్న అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరూ ఆత్మతో నిండి భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలు ఇంటిలో జరిగే కూటంలో ఎవరు దిగి వచ్చారు? ఏమ్మా మీకు అర్థం కాలే? అయ్యా కొర్నేలు ఇంట్లో కూటం జరుగుతుంది, ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. కలిసి ప్రార్థన చేస్తే ఏక మనస్సు కలుపుకొని, మనస్సు కలిపి మాట కలిగి అందరూ ఏకమై ఒక చోట కూడి కానీ ప్రార్థన చేయగలిగితే దేవదూతలు దిగివస్తారు మీ మధ్యకి. ఆమేన్. దైవజనులు దిగివస్తారు మీ మధ్యలోకి. ఆమేన్. పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగి వస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మతో అందరూ నింపబడ్డారు. అన్ని భాషలు మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడుతుంటే ఆయన పరవశించాడు, సంతోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. యేసు శరీరంలో తలా ఒక్కొక్క అవయవాలు మనం అందరం, కాబట్టి మనమంతా ఏకమై ఉండాలా, ఏక మనసుతో ఉండాలా. మాట కలపాలా, మనుషులు కలపాలా, హృదయాన్ని కలపాలా. ఏక ఆత్మ కలిగిన వారమై ఒక మాట మీద, ఒక తాటి మీద నడవాలి. వేరు బంధం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమరయుడు, దారిన పోయే వ్యక్తి దారినే పోక దెబ్బలతో కొట్టబడి సాగు కొన ఊపిరిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టాడు, ద్రాక్షరసం ఖర్చు పెట్టాడు, నూనె పోసాడు, పూటకూళ్ళు వాని దగ్గర తీసుకెళ్ళాడు, 2 కాసులు ఖర్చు పెట్టాడు. ఏ చుట్టమా? కాదు, యాజకుడు వెళ్ళిపోయాడుగా చూసి చూడనట్టు. హల్లెలూయా. లేవీడు కూడా చూసి కూడా నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడుగా. ఈయన కూడా పోవచ్చుగా, పోలా. ఎందుకని? ఇతను మంచి సమరయుడు. హల్లెలూయా. దేవుని ప్రేమ గుండెలో నిండి ఉంది కాబట్టి దాటిపోలేడు, ఆగిపోయాడు. ఆగిపోవటమే కాదు, నూనె ఖర్చు పెట్టాడు, ద్రాక్ష రసం ఖర్చు పెట్టాడు, 2 కాసులు
2 దినారాలు డబ్బులు ఖర్చు పెట్టాడు. తన గాడిద మీద అతన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి బాధ్యత అప్పగించాడు. ఇతను జాగ్రత్తగా చూడు, ఇంకా ఎక్కువ ఖర్చు పెడితే నేను ఇచ్చిన డబ్బులు చాలేదనుకో, అదనంగా ఎంత అయితే ఖర్చు పెట్టావో మళ్ళీ నేను వచ్చినప్పుడు చెప్పు, నీకు నేను ఇస్తాలే అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో భార్యకి బాగలేదంటేనే చేను ఎండిపోతుంది, నీకేం తెలుసు? థమ్సప్ తెప్పించుకొని తాగి పండుకో. బిల్లలకు డబ్బులు లేవయ్యా, లేకపోతే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి. హల్లెలూయా. అరే భార్య కదా, వండి పెడితేనే కదా రోజు తినేది. మరి భార్యకి బాగలేదంటేనే పట్టించుకోకపోతే, తోటి విశ్వాసి బాగలేదు, సమస్యలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, పరామర్శ చేసే మనస్సాక్షి ఇంకెప్పుడు రావాలి? హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మంచి సమరయుడు మనసే కలిగి ఉన్నావా? ఇవాళ నుంచి ఆ మనసు తెచ్చుకోమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వండి పెడితే తింటాను కానీ, నాకు బాగలేదంటే నువ్వు సేవలు చేయాలి కానీ, ఏమమ్మా నీకు బాగలేకపోతే నేనేడ సేవలు చేసేది? నేను పనులన్నీ, ఎన్ని పనులు ఉంటాయి నాకు, నా పనులన్నీ ఆపుకొని నీకు సేవలు చేసేదా అని బెదరు లేరంటావా? హల్లెలూయా. ఇది కరెక్టేనంటావా? హల్లెలూయా, హల్లెలూయా. అన్నం వండి పెట్టి, అంట్లు బట్టలు ఉతికి పెట్టి, యాలకు తిండి పెట్టి అన్నీ చేస్తే బాగలేదు, భార్యకి ఏదో జబ్బు చేసింది, వానకు దడిసే జ్వరం వచ్చిందో ఏదో బాగలేదు, కాలు నొప్పి అని ఏడుస్తుంది. హల్లెలూయా. పట్టించుకోకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? హల్లెలూయా. రేపు లెక్క అడుగుతాడా? అడుగుతాడు. సమాధానం చెప్తావా? చెప్పాలి, మరి సిద్ధపడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకు బాగులా డబ్బులు లేవు, ఏడ చూపించేది? అరే కాయ పండన్నా తీసుకురావయ్యా బాబు, పిల్లకి జ్వరం వచ్చింది. నా కాడే ఆడ నుంచి వచ్చింది డబ్బులు, ఏమైనా చెట్టును కాసినా ఏంది? మిమ్మల్ని అడిగి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుని పిల్లకి చూపించుకోపో. అయ్యో అదేంటి, మరీ అన్యాయం కదా. బాగులేనప్పుడేమో వాళ్ళ అమ్మ నాన్న కాడ తెచ్చి వాడుకోవాలా, బాగున్నప్పుడేమో గొడ్డు చాకరంతా ఆమె చేస్తే నువ్వు చేయించుకోవటమా? కరెక్టేనంటారా? ఏంది బ్రదర్ల సౌండ్ లేదు, చెప్పటం లేదు. మా భార్యని నేను కరెక్ట్గా బాగలేదంటే పక్కనే ఉండి తగ్గిందాకా పరిచర్య చేస్తాను, నేనే కావాలంటే అన్నం కూర వండి కూడా అమ్మాయికి తినిపిస్తాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఏంది ఒక్కరు కూడా లేరా? మరి ఇది ఎట్ట ధర్మం? అర్ధాంగిని కదా, సగభాగం కదా, నీలో సగం ఆమెకు బాగలేదంటే నువ్వు పట్టించుకోవా? నీకు బాగలేదంటే అల్లల్లాడి పక్కింటికాడో ఎదురింటికాడో ఏడో సాట అప్పు తెచ్చైనా ఆటో కట్టుకునైనా ఆసుపత్రి తీసుకెళ్ళి వాళ్ళ అన్నకో వాళ్ళ అమ్మాలకో ఎవరికో ఫోన్ చేసి డబ్బులు తెచ్చి చూపించి అన్నీ చేస్తండే, ఏది కరెక్ట్ అంటావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భార్యని పట్టించుకోకపోతే, పక్క తోటి విశ్వాసికి బాగలేదంటే బాధ్యతగా మరి ఆ బాగలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచి సమరయుడుగా పరిచర్య చేయటం, వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉందో వాళ్ళలో మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత కొద్దిగా సర్ది, హల్లెలూయా, క్రీస్తు ప్రేమ, నా తోటి సహోదరి, నా తోటి సహోదరుడు, హల్లెలూయా, నాతో పాటు మరొక అవయవం అని మరి నువ్వు ఎప్పుడు పట్టించుకోగలుగుతావు? ఇంట్లో భార్యకే బాగలేదంటే పలకరించి తిన్నావా లేదా? హల్లెలూయా, తిన్నావా లేదా? జ్వరం తగ్గిందా తగ్గలేదా? ఎట్టుందా? పట్టించుకోకపోతే ఎట్లా? హల్లెలూయా. సుఖసేన్ గారు వస్తారు,
ఇప్పుడు వచ్చిన పాపం ఆయన ఒక్కడే వస్తాడు. ఒక్కడికి వేలు ఖర్చు అవుతుంది కాబట్టి భార్యని పిల్లల్ని తీసుకోవాలంటే చాలా ఖర్చు అయిద్దని ఎక్కడ కూటానికి వెళ్ళినా ఒక్కడే వస్తాడు. ట్రాన్స్లేషన్ కానీ ఆ ఎనికెడితే ఆ వెళ్ళిన చోటల్లో నేను ఎనికెడుతూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను కదా. ప్రతి చిన్న విషయం ఫోన్ చేసి రోజుకి ఎన్నిసార్లు పలకరిస్తాడు. అమ్మ పిల్లలు బాగున్నారా, నువ్వు బాగున్నావా, తిన్నావా, ఏం తిన్నావు, హల్లెలూయా, అదెందుకు తినవు, ఇదెందుకు తిన్నావు, హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీడియో కాల్ చేసి వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే అన్నీ గమనిస్తా. ఏమేమి తిన్నారు మీరు అని పిల్లలని అన్ని వివరాలు అడుగుతారు. అది ఎందుకు పెట్టావు, అది పెట్టకూడదు, కోడలా నాన్న ఉండవు, కూతురా నేను అంటాడు, వాళ్ళేమో డాడీ అంటారు. మామయ్య అని ఎప్పుడు పిలిచిన వాళ్ళు కాదు, ఇద్దరు కోడలు. హల్లెలూయా. ఎంత ఐక్యత ఆ కుటుంబంలో ఉందో చూడు. హల్లెలూయా. ఐక్యత కుటుంబంలో నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి కుటుంబాన్ని బాధ్యత ప్రకారం పరిపాలించగలిగితేనే సంఘాన్ని సమాజాన్ని ఒక బాధ్యతగా ఏదన్నా ఒక పని అప్పగించబడటానికి కుదురుద్ది. కుటుంబాన్ని బాగుగా ఏలువాడు సంఘాన్ని కూడా బాగా చూసుకోవటానికి కుదురుతుంది. హల్లెలూయా. కాబట్టి భార్య పిల్లల్ని ఒక బాధ్యత నీ నెత్తిన పెట్టాడు దేవుడు. కన్నావు కాబట్టి వాళ్ళకి ప్రతి చిన్న విషయం బాధ్యత నీదే. హల్లెలూయా, హల్లెలూయా. మరి సిస్టర్ల సంగతి ఏంటి? హల్లెలూయా. తిరిగి సాలిపోయి బురదలో కొట్టుకుని ఆయన ఇంటికి వస్తాడు. హల్లెలూయా. అమ్మాయి ఉడుకు నీళ్ళు ఏమైనా ఉన్నాయా? మేము తేరగా ఊరకనే కూర్చుంటమే, మేము మాత్రం పని చేసి ఇప్పుడే కదా వచ్చింది. ఉంటే ఉడుకు నీళ్ళు కష్టం పెడితే వాళ్ళంతా పులకించినట్టుంది, నొప్పులు కొన్ని. ఉడుకు నీళ్ళు పోసుకుందామని చేతులు ఇరిగినాయా, ఆ పొయ్యి కాడ పోయి 2 మంటలు వేసుకొని కాగబెట్టుకొని పోసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, హల్లెలూయా. అమ్మాయి ఈరోజు ఆ బురదలో చాకిరీ చేసి నాటేసి వేసి ఆ గెనాలు చెక్కి నడువులు పోయినాయి, చేతులు కాళ్ళు పోయినాయి, అస్సలు ఎంత నొప్పులు పుడుతున్నాయి అంటే అర్థం ఏంటి? కొద్దిగా నొక్కమ్మాయి, కొంచెం సేవన్న చేయమ్మ, నాకు కొంచెం నొక్కనన్న నొక్కు, కొద్దిగా నొప్పులు జద్దుకుంటే మిగతా రేపు నాటుపడుద్ది, వాళ్ళేమో సంగతి వేసాను, కొంచెం నొక్కుతూ రమ్మనే కదా. అయితే ఏందంట, నువ్వే వచ్చి నాకు నొక్కు, నేను మాత్రం నాటుకు పోయి వచ్చి లేయాలా? హల్లెలూయా. అనేవారు లేరంటారా? వాళ్ళకే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. పాప ఏం చేస్తా, మా బెదర్లు ఎవరికి చెప్పుకోలేక, అమ్మాయి పెద్దమ్మాయి ఒక ముద్ద అన్నం పెట్టకరా. పాప ఆ పిల్ల అన్నం వేసుకొచ్చి ఇస్తే తిరిగి కొడుకుని పోయి మెల్లకుండా పడుకోవటమే. కదిలిస్తే మళ్ళీ ఏమంటదో, వండకుండా ఎండగట్టి పండ పెడుతుందేమోనని. హల్లెలూయా. అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరో? నీకు శిరస్సు, నీకు తలకాయ ఆయనే. నీ తలకాయ తీసి పక్కన పెడితే నీకు విలువ ఎంత? హల్లెలూయా. తలకాయ లేకపోతే విలువ లేదు. హల్లెలూయా. తలకాయ పోయిన వాళ్ళ సంగతి అడగండి, ఎట్టుందమ్మా నీ సంగతి ఏంటి? హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నావా? మీ ఆయన ఊరికి పోయాడు కదా, అంటే చచ్చిపోయాడు కదా, నీ పరిస్థితి ఎట్టుందని వాళ్ళని అడగండి, సంగతి చెబుతారు. అక్క, మా ఆయన ఉంటే పూలు తెస్తాడు, కాయలు తెస్తాడు, అన్నీ వస్తున్నాడంటే సందకాడు ఒకటి ఒట్టి చేతులతో ఊగిలాడతారు రాడు, ఏయో ఒకటి తినేవి తీసుకొచ్చి పెట్టేవాడు. ఆయన పోయాడా, కుక్కలు కూడా నా కలి చూసే నా మొర ఆలకించేవాడు ఎవడూ లేడు. ఎవరు పట్టించుకుంటారు? హల్లెలూయా.
వండి తెచ్చి పెడతంటే తింటా ఏం అర్థం కావటల్లా. హల్లెలూయా. ఆయన ఉన్నంత కాలమేమో చేసి పెడతంటే పనికి 10 రూపాయల పనికి పోకుండా సంపాదించి తెచ్చి పెడతంటే తిన్నావు, బాగానే ఉంది. తాలింపు గింజలు ఏ కొట్లో దొరుకుతాయో కూడా తెలియకుండా ఎల్లనీయకుండా అంత ప్రేమగా చూసిన భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు మరి అమ్మ తిరగమాత గింజలు ఆమె తెచ్చుకోవాలి, తాలింపు గింజలు గారికి కావలసిన డబ్బులు ఆమె తెచ్చుకోవాలి, ఏ పనో ఒక పనికి పోయి తెచ్చుకోవాలి. హల్లెలూయా. నిన్న మొన్న పనికి పోయా, మొత్తం కలిపి 500 చేతికి వచ్చినాయి అనుకుంటే 700 అవసరం ఏర్పడింది. మరి పరిస్థితి ఏంది? అబ్బాయి యాడ్ చేయాలా, ఇంకొక 200గా రేపు పనికి పోతే వస్తాయి. హల్లెలూయా. బతికొండగానే భర్త విలువ గుర్తించాలి. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, మీ ఆయన బతికొండగానే ఆయన విలువ గుర్తించు, ఆయన కొద్ది గౌరవించు, యాలకు కూడిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి కసురుకొని తిట్టి ఎదురెదురు కొక్కరిచ్చి మాట్లాడి మనస్సు గాయపరచబాకు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ? నేను బాగానే చూసుకుంటున్నానంటే మంచిదే, బాగా చూసుకోవటం లేదు భర్తకి ఏడిపిస్తున్నావు అని అంటే తర్వాత ఆయన ఉసురు నీకు తగులుద్ది, పోయిన తెల్లారి నీకు అర్థమైద్ది నీ సంగతి. హల్లెలూయా. కాబట్టి బెదర్లని బాధ పెట్టమాకండి. ఏమంటాం? కోప్పడి ఏమన్నా తిడితే, ఒక దెబ్బ కొడితే నువ్వు అలిగిపోతావు. పెద్ద మనుషులు తీసుకెళ్ళి పంచాయతీలు పెట్టి మళ్ళీ సాగదీసి మళ్ళీ తెచ్చుకోవాలా. 10 మందిలో పరువు పోతాయి. ఎందుకు వచ్చిన గొడవలని ఓపిక పట్టి సహించుకుంటా ఓర్చుకుంటా ఒదిగి వాళ్ళు మౌనంగానే పోతున్నారు. అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం అంతా ఐక్యంగా ఉండాలి. ఆమేన్. అర్థం చేసుకుని ఒకరి ఎడల ఒకరు ప్రేమ మమకారాలు పంచుతూ ఉండాలి. రెండవదిగా సంఘం అంతా ఐక్యంగా ఉండాలి. ఆమేన్. సంఘం ఐక్యంగా ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వచ్చారు. ఆమేన్. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవదూత దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కొర్నేలి ఇంటిలో. ఆమేన్. నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుదురుగాక. ఆయన పలుకోకుండా ఎడముఖం పెడముఖంగా ఏడుతా సీదేస్తా గోడల నిండా రాస్తా. హల్లెలూయా. అట్టుంటే రాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాడు, దేవదూతలు రారు, పాస్టర్ కూడా రాడు. ఎందుకని వస్తాడు? హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ వచ్చాడనుకో, అన్నా తప్పంతా నాది కాదు, అబ్బిదే. హల్లెలూయా. ఆయనదే తప్పు, అంతా ఆయనదే తప్పు, నాదేమీ లేదు. హల్లెలూయా. ఏందయ్యా తప్పంతా నీదే కదా, అంత పొరపాటు అంట నీ దగ్గరే ఉందంట కదా. వాళ్ళు కాదన్నా, అట్ట కాదన్నా, పిల్లల్ని అడుగన్నా చెబుతారు. అది కరెక్ట్, పిల్లల్ని అడుగన్నా చెబుతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని శరీరంలో ఒక్కొక్కరు ఒక అవయవాలు. హల్లెలూయా. కుటుంబంలోనే ఐక్యత లేకపోతే సంఘంలో ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ముందు కుటుంబంలో ఐక్యంగా ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఓర్చుకోండి. ఒక్కొక్కసారి ఆయనకి కోపం వచ్చుద్ది, ఒక్కొక్కసారి ఏమొక కోపం వచ్చుద్ది, ఒక్కొక్కసారి పిల్లలకి కోపం వచ్చుద్ది. మరి సర్దుకోండి, సహించండి, ఐక్యంగా సహనంతో ఓర్పుతోటి కుటుంబ ప్రార్థన పెడతా ఉండండి. అప్పుడు ఏమైద్ది? ఒక్కొక్క ఇంట్లో కలిసి అందరూ ఒక్కసారి కుటుంబ సమేతంగా కలిసి కూడి తినే కుటుంబాలు చాలా తక్కువ. మేము అన్నం కానీ తింటానికి కూర్చుంటే పిల్లల తల్లులు, భార్య, భర్త, ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ కలిసి తింటాం అన్న వాళ్ళు చేయొద్దండి. మా ఇంట్లో ఉన్న అందరం ఒకేసారి కూర్చొని కొండ చుట్టూ కూర్చొని అందరు కలిసి తింటాం అన్నవారు చేస్తండి.
కొంతమంది సగం ఎత్తుతున్నారు, కొంతమంది ఎత్తుదామా వద్దన్నట్టుగా ఎత్తుతున్నారు. హల్లెలూయా. గమనించండి, సైతాను కుటుంబంలో గొడవలు పెడుతుంది, అనుమానాలు తెచ్చుద్ది, తగాదాలు పెట్టుద్ది, విభేదాలు తెచ్చి పెట్టుద్ది. రకరకాలుగా కుటుంబంలో మీరు ఎడముఖం పెడముఖంగా ఉంటే దేవదూతలు రాలేరు, దేవుని పరిశుద్ధాత్మ మీ ఇంట్లోకి దిగి రాలేడు. మరి ఇంకెవరు వస్తారు? గొడవలు పెడతానికి సైతాను వస్తాడు, తగాదాలు పెడతానికి. మనశ్శాంతి ఉండదు. సంతోషంగా పట్టాడు అన్నం తిని ప్రశాంతంగా ఈరోజు నేను నిద్రపోయాను అనుకోవటానికి ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు కొంతమందే. ఎందుకనంటే ఏదో ఒక గొడవ, ఏదో ఒక అనుమానం, ఏదో ఒక సమస్య, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా విభేదాలు తెచ్చేది, విడగొట్టేది సైతాను. ఐక్యపరిచేది, సంతోషం తెచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. మీ ఇంట్లో దెయ్యం నివసించాలనుకుంటున్నావా? దేవుని పరిశుద్ధాత్మ నివసించాలని కోరుకుంటున్నావా? ఎవరు నివసించాలి? దేవుడు పరిశుద్ధాత్మ నివసించాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలా, ఐక్యంగా కలిసి ఉండాలా. కుటుంబ ప్రార్థనలో అందరు కలిసి కూడి ప్రార్థన చేయండి. గంట కోటలో పక్కిళ్ళు ఎదురిళ్ళు అందరు కలిసి కూడుకుని ప్రార్థన చేయండి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆత్మదేవుడు ఐక్యపరుస్తాడు. దయ్యం విడగొట్టుద్ది, విభేదాలు తెచ్చిపెట్టుద్ది. విడిపోమాకండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కానీ మీ ఇంట్లో నుంచి విడిచి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఎవరు వస్తారు? సైతాను వస్తుంది. అందుకని వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఏమైందంటే సైతానుకి సోటు చిక్కుద్ది. అందుకే పౌలు సాట అంటాడు, సాతానుకు సోటివ్వకండి, స్థలం ఇవ్వకండి అంటాడు. ఎప్పుడు భార్యాభర్త మధ్య ఏదన్నా గొడవ అయిందా? అరుచుకున్నారా? తొందరగా సాధ్యమైనంత తొందరగా సమాధాన పడండి. సారీ అమ్మాయి, క్షమించు, అయ్యో కొద్దిగా నేను బాధ పెట్టాలే, నన్ను క్షమించు అని ఒకళ్ళు తగ్గించుకొని క్షమాపణ అడగండి, సమాధాన పడండి. విడివిడిగా ఉండటం ఎక్కువ రోజులు గడిచిందా ఏం జరుగుద్ది? సాతానుకు సోటు దొరుకుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైతానుకి సోటు చిక్కుద్ది. వాడు వస్తాడు, జ్వరపడతాడు. ఏమయ్యో మీ ఆడోళ్ళు ఏంది కనపట్టలేదు? ఆ పిల్ల అలిగిపోయిందిలే, వాళ్ళ అమ్మల ఇంటికాడ ఉందా, మొన్న అద్దెంకులు కనపడింది. వాళ్ళిద్దరు ఎవరో ఇంకొక ఆయన బండి మీద పోతుంటే నేను చూసా. సైతాను సోటు చిక్కిందిగా. హల్లెలూయా. ఇది పిల్ల అంత తేలుస్తా నేను, కచ్చ పెరుగుతుంది. హల్లెలూయా. సాధ్యమైన తొందర కలిసి ఉండాలి కానీ విడివిడిగా ఉండకూడదు. పెళ్ళయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే పోవాలి కానీ విడివిడిగా పోకూడదు. ఇద్దరు కలిసే పోవాలా. కొంతమంది తెలివి అనుకుని అతి తెలివితేటలు ఉపయోగించి ఒంటరిగా పోతారు, తేడాలు వస్తాయి. ఏమ్మాయి ఏది మీ ఆయన రాలేదేంది, ఇన్ని రోజులైందే, కనీసం ఫోన్ అని చేశాడా? చెయ్యలా. ఆయన ఫుల్గా కోపం ఉందలే. వాళ్ళ అమ్మలు కూడా వండి పెట్టకపోతే తిక్క కుదిరి ఆయనే వస్తాడులే, బుద్ధి వచ్చినాక ఆయనే వస్తాడులే. ఆయన ఏడొస్తాడు, అమ్మ నీవు తిక్కల దానివి కాబట్టి ఏడ వచ్చేది. ఏందా మొన్నే ఎవరో ఒక ఆమెను ఎంట వేసుకుని ఆడ కనపడ్డాడు. అవునా? ఓ వాడు ఏమన్నా పెట్టుకుని తిరుగుతున్నాడంటే నన్ను తీసుకెళ్ళి మా ఇంటికి దింపు. హల్లెలూయా. లేకపోతే పెద్ద మనుషులు తీసుకెళ్ళి తేల్చుకుందాంపా, ఏడాకులు ఇచ్చేసేద్దాం. సైతానుకు సోడు దొరుకుద్ది. అందుకని ఏం చేయాలా? సాధ్యమైనంత తొందరలో ఏమవ్వాలా? ఏకం అవ్వాలా. సైతానుకు సోటి కాకండి. పక్క వాళ్ళతో చెప్పండి, మీ ఆయన్ని ఇడిచిపెట్టి ఒంటరిగా ఉండగాకు. తిడితే తిట్టాడులే, కొడితే కొట్టాడులే, సర్దుకొని పో, ఆయన్ని వదిలిపెట్టగాకు. సైతాన్ని ఎత్తకపోద్ది మీ ఆయన్ని. హల్లెలూయా. కాబట్టి
కుటుంబంలో ఐక్యత కావాలా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. కుటుంబంలో సమాధానం ఉండాలా, ఒకరినొకరు ప్రేమతో హత్తుకుని ఉంటే మధ్యలో సైతాను సోటే దొరకదు. హల్లెలూయా. కొన్నేళ్ళు ఇల్లు పరిశుద్ధాత్మతో నిండినట్టు మీ ఇల్లు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. సంఘమంతా ఐక్యంగా ఏక మనసుతో కలిసి రాత్రంతా పెనుగులాడి ప్రార్థించినప్పుడు పేతురు ఆమేన్ అనగ తలకే పేతురు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. సంఘమంతా ఐక్యంగా నిలబడి ఏ అంశమైతే ప్రార్థిస్తారో ఆమేన్ అనకముందే సమాధానం పొందుకొందురుగాక. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, మనం అంతా తల వేర్వేరు అవయవాలం, ఒకే శరీరంలో భాగాలం. యేసు మనకు శిరస్సు. మనం ఆయన్ని హత్తుకొని ఉందాం, సైతానికి సోటు లేకుండా చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరూ దయచేదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు. ఐక్యత కలిగి, కుటుంబంలో ఐక్యత, సంఘంలో ఐక్యత, ఆత్మీయత కలిగి, ఐక్యత కలిగి, ఆత్మ దేవునితో ఏకమై యేసు క్రీస్తు కొరకు శేష జీవితం అంతా పవిత్రంగా బ్రతికి గొప్ప కార్యాలు చూసేవారిగా మా ఇంటికి దేవదూతలు దిగి రావాలా, మా ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలా. అట్టి కృప దయచేయమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. సాతానుకి ఎక్కడ సోటులు దొరకనీయకుండా పరిశుద్ధత కలిగి ప్రభువాని మీలో ఆత్మీయంగా మేము ఎదగాలయ్యా, సహాయం చేయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం.